ర్యాలీ జరిపారు. వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోడి ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ, కన్నుబాబురాజు, భీశెట్టి వెంకట సత్యవతి పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో, ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నాయకులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు న్యాయం చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తేదీన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం రైతులకి చేస్తున్నటువంటి అన్యాయం, ఏ దళారీ వ్యవస్థనైతే ఉండకన్నా చెయ్యాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం చేసిందో అటువంటి దళారీ వ్యవస్థని మరలా పెట్టే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఆలస్యం చేసింది. ఎక్కడా కూడా బస్తాకి సుమారు 400-500 రూపాయలు తగ్గించి రైతులు ధాన్యాన్ని తడిపి పరిస్థితి లేకుండా తక్కువ కూడా ఇచ్చేసే పరిస్థితి. సంవత్సరం అంతా రైతు కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర వస్తుంది, అప్పులు తీరుతాయి, కాస్త సంక్రాంతి వస్తుంది, కుటుంబానికి పిల్లలకి ఆనందంగా ఉంటుందని చెప్పి ఆలోచనతో రైతు వరిపంటేస్తాడు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వల్ల, ఈ కూటమి ప్రభుత్వ విధానాల వల్ల మరలా రైతు వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. పెట్టుబడి సాయంలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు కూడా ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీకు 13,500 ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు మీకు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి రైతులను మోసగించారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తేదీన ఒక